ఈ జేఎన్‌టీయూకే 1112 బీటెక్ రిజల్ట్స్ కోసం మొన్న మనం ఒక వీడియో చేసుకున్నాం. ఈరోజైతే అసలైతే రిజల్ట్స్ రావాలి. మరి ఇంతవరకు డిక్లేర్ కాలేదు. చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఈ జేఎన్‌టీయూకే 1112 పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది ఏంటని చెప్పేసి. నేను కొన్ని చెప్తానండి. దాని ప్రకారం గనక మీరు రాసుకున్నట్టయితే మీరు పాస్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సులుంటాయనమాట. ఇక దాని గురించి చెప్పబోయే ముందైతే, ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళెవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, సో ఇప్పుడు జేఎన్‌టీయూకే కింద అఫిలియేటెడ్ కాలేజెస్ చాలా తక్కువున్నాయండి అటానమస్‌లతో పోల్చినట్టయితే. పేపర్ వాల్యుయేషన్ చేయటం అనేది బుక్లెట్లు ఇంకా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే చాలా తక్కువుంటాయి గాబట్టి, ప్రతి వోళ్ళు గూడా చాలా జాగ్రత్తగా జేస్తారు. అందుట్లో ఇప్పుడు మీరు 1112 గాబట్టి కొంచెం స్ట్రిక్ట్‌గానే ఉంటది. బేసిక్స్ వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేస్తారు గాబట్టి, ఫస్ట్ ఇయర్‌లో గూడా స్టూడెంట్స్ ఎక్కువ మందుంటారు. డిటెన్షన్‌కి సంబంధించినయి ఏమి ఉండవు గాబట్టి, ఒక అటెండెన్స్ బేస్డ్ తప్ప. సో, పేపర్‌లు తక్కువుండటం వల్ల ఈ చూడటం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు రాసే పద్ధతిలో ఏంటంటే, ఇప్పుడు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందనుకోండి, ఎక్కువ మంది ఫెయిల్ అవుతుంటారు. దానికి గల కారణం ఏంటంటే, వీళ్ళొచ్చేసరికి డేటా మాత్రం రిప్రజెంట్ చేసేసేసి, దాంట్లో ఏయి పడితే అయి స్టెప్పులేసేసేసి, ఆన్సర్ రాసేసి ఇస్తా ఉంటారు. అవి ఒకప్పుడు ఏమన్నా ఏసేవాళ్ళేమో కానీ, ఇప్పుడు అసలు ఆ ఛాన్సులు లేవండి. ఒకప్పుడు గూడా, ఎప్పుడు గూడా జరగలేదు. ఈ మ్యాథమెటిక్స్ దానికొచ్చేసరికి మీరు డేటా రిప్రజెంటేషన్‌కి మార్కులేస్తారనుకోవటం అనేది వాళ్ళ రోజున అవివేకమే. ఇదివరకు ఏసేవాళ్ళు గానీ ఇప్పుడు లేదది. మీరు డేటా రిప్రజెంట్ చేయాలి. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ రాయాలి. ఫార్ములాస్ ఏయన్నుంటే అవి గూడా రాయాలి. వాటికి నీట్‌గా బాక్సులు కట్టాలి. ఫైనల్‌గా ఆన్సర్ వేయాలి. ఏమైనా యూనిట్స్ ఉంటే యూనిట్స్ కూడా వేయాలి. సో, డెకరేషన్‌కి గూడా మీకు మార్కులు ఇంప్రెషన్‌కి దోహదపడుతుందనమాట. ఇది మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టు. సో, ఇందుట్లో వచ్చేసరికి మీకు ఈ డైరెక్ట్ స్టెప్స్ ఏసినా కూడా మీకు మార్కులనేవి కట్ అయిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టైం అయిపోతుందేమో అన్న కంగారులో 2 స్టెప్పులు ఫార్వర్డ్ తీసుకెళ్ళిపోయారనుకోండి, మీకు తెలిసినా కూడా ఏమవుద్దాలో తెలుస్తదని. అలాంటి వాటికి కూడా మార్కులు కట్ చేస్తున్నారు. ప్రతి స్టెప్‌కి కూడా మార్కులు కౌంట్ చేస్తా ఉన్నారు. ఇది మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టు. ఇక ప్రోగ్రామింగ్ లాంటి సబ్జెక్టు ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామింగ్. ఇవి ఎలా ఉంటాయి? సో, మీరేం జేస్తారు లాజిక్కు రాయకుండా ఇనీషియలైజేషన్ వేసేసి మామూలుగా ఇవి అల్గారిథమ్ లాగా రాసేసేసి ఇచ్చేసొస్తుంటారు. అలా గాదు. అల్గారిథమిక్ ప్రాసెస్ మొత్తం రాసి, లాజిక్ రిప్రజెంట్ జేసి, ఫైనల్‌గా ఆ ఎగ్జిక్యూషన్ రిజల్ట్ ల్యాబ్‌లో ఎలా రాస్తారో, అలా రాస్తే గాని మీకు మార్కులు పట్టడానికైతే లేదండి. అల్గారిథమ్ లాగుండాలి. ఫ్లో చార్ట్ లాగుండాలి. ప్రోగ్రామింగ్ లాగా ఉండాలనమాట. అది ప్రోగ్రామింగ్ లాంటి సబ్జెక్టు. ఇక థియరీ సబ్జెక్ట్స్ అంటారా? థియరీ సబ్జెక్ట్స్ ఎలా ఉండాలి? థియరీ సబ్జెక్ట్‌లో వచ్చేసరికి డయాగ్రామ్సు, థియరీ వచ్చేసరికి పేజీలు రాస్తుంటారు. పేజీలు రాసినంత మాత్రాన మార్కులు పడతాయన్న గ్యారంటీ లేదు. పారాగ్రాఫ్స్ వైస్‌గా రాయండి. లైన్‌ల వైస్‌గా మాత్రం రాయొద్దండి. పాయింట్‌ల వైస్‌గా అయితే రాయొద్దు. ఈజీగా మీరు దొరికిపోతారు. అయితే ఒకవేళ రాసుంటే కరెక్ట్ అని మీకు నమ్మకం ఉంటే మాత్రం నో ప్రాబ్లమ్. రాయటం తప్పు గాదు. తప్పులు రాస్తే మీరు దొరికిపోతారు ఈజీగా. అదే పారాగ్రాఫ్స్ వైస్‌గా అంటే ఒకటే పారాగ్రాఫ్ కాకుండా ఒక 10, 7, 8 లైన్‌లు అలా వచ్చే ఒక పారాగ్రాఫు, అలా ఒక్కొక్క పారాగ్రాఫ్ విడగొట్టి రాసి, ఇంపార్టెంట్ మీకు గనక కరెక్ట్ అనిపించినయి అండర్‌లైన్ చేసినట్టయితే, మీకు మార్కులు ఎక్కువ పడేదానికి ఛాన్స్ ఉంటుందండి. సో, అది థియరీ. ఇక అందుట్లో డయాగ్రామ్స్ గనక ఏమన్నా ఉన్నాయంటే, వాటిని పెన్సిల్‌తో గీయాలి. వాటి బాడీ పార్ట్స్ మే చూపించాలి. రిప్రజెంట్ చేయాలి. కింద డయాగ్రామ్ పేరేంటో కూడా మీరు రిప్రజెంట్ చేస్తే, ఇండికేట్ చేస్తేనే మీకు మార్కులు పడటం అయితే జరుగుతుందనమాట. ఇక డ్రాయింగ్ లాంటి సబ్జెక్ట్ అనుకోండి, అవొచ్చేసరికి ఏంటంటే, ఈ మెజర్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో, అవన్నీ గూడా కరెక్ట్‌గా కాలిక్యులేట్ చేసి, కరెక్ట్‌గా అందుట్లో రిప్రజెంట్ చేయాలి డైమెన్షన్సు. లేకపోతే పడవు. ఎట్లా పడితే అట్లా గీస్తే ఫెయిల్ అవుతారు. ఓవరాల్‌గా ఇలా ఉంది.